స్పందిస్తూ ఆయన వ్యక్తిగత విషయాల్ని మాట్లాడే ప్రయత్నం చేయొద్దు, పార్టీ స్టాండ్ వేరని మాట్లాడుతున్నారు. ఒకవైపు రాజాసింగ్ వ్యవహారం ఎప్పటికప్పుడు అప్డేట్లు ఆయన మాట్లాడుతున్నారు, విమర్శిస్తూనే ఉన్నారు, కిషన్ రెడ్డి అంశం కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు బీజేపీ పార్టీలో? చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమీ జరగడం లేదు వాస్తవానికి, అంతా మామూలుగానే ఉంది. ఎందుకంటే రాజాసింగ్ గారు సీనియర్ నాయకుడు, 3 సందర్భాల లోపల ఆయన అసెంబ్లీకి ఎన్నికైనటువంటి సందర్భం, ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, హిందుత్వ ఆధారంగా ఆయన కార్యక్రమాలు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అంతకుముందు కూడా గతంలో కూడా రాజాసింగ్ గారు తన అభిప్రాయాలను చెప్పడం జరుగుతున్నటువంటిది. మొన్న కూడా అదే సందర్భంలో చెప్పాడు. సరే, పార్టీ క్రమశిక్షణ రేఖను దాటి మాట్లాడినాడా, దాటకుండా మాట్లాడినాడా అనేటువంటిది పార్టీ నిర్ణయిస్తుంది. మీకు తెలుసు, ఇంతవరకు పార్టీ ప్రతినిధులు కానీ మా అధ్యక్షులు కానీ ఇంకా ఎవరు కానీ రాజాసింగ్ గారి ఉపయోగించినటువంటి భాష మీద కానీ అభిప్రాయం మీద కానీ మేము స్పందించాల్సిన అవసరం లేదు అనేటువంటిది పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. ఇక పెద్ద సమస్య ఉంది మేము స్పందించినప్పుడు. కాబట్టి అది కనిపించే వాళ్ళకు మీడియాలో అనేక రకాలుగా కనపడి ఉండొచ్చు ప్రతిపక్ష పార్టీలకు. మాకు దాని గురించినటువంటి పెద్ద ఇబ్బంది అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి అంశములు పార్టీ పరిశీలనలో ఉంటాయి, అధిష్టాన వర్గం పరిశీలనలో ఉంటాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు నిర్ణయిస్తారు తప్ప అంతకంటే నేను మాట్లాడేది ఏమి లేదు. ఎందుకంటే మా అధ్యక్షుడు గారే మాట్లాడినప్పుడు నేను మా పార్టీ ప్రతినిధిగా నేను మాట్లాడేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి మీకు చెప్పడం జరుగుతున్నటువంటిది. ఇకపోతే మీరు లేవనెత్తినటువంటి ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారికి సంబంధించినటువంటి అంశం ఏదైతే చెప్తున్నారో, ఈటల రాజేందర్ గారు కాళేశ్వరం విచారణ జస్టిస్ ఘోష్ కమిషన్కు సంబంధించినటువంటి దాంట్లో ఆయన వెళ్ళడం జరిగింది, తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఆయన వెళ్ళడానికి ముందే కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన అప్పట్లో ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రి కాబట్టి ఆ కోణంలోనే అక్కడ ప్రతినిధిగా వెళ్తాడు. ఎందుకంటే అది జరిగింది చాలా కాలం కింద కదా. ఆ తర్వాత మా పార్టీలోకి వచ్చినాడు, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు, ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినాడు. కానీ అంటే మీ పార్టీలోకి వచ్చాక బీజేపీ పార్టీ స్టాండ్, బీజేపీ పార్టీ ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే చెప్తుందో ఆ మాటలకి కొంచెం భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు హేతుబద్ధంగానే జరిగిందన్నటువంటి వ్యాఖ్యలు చేయటం, లేకపోతే అప్పుడున్నటువంటి క్యాబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం ప్రతి ప్రాజెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేయటం, ఇది కొంతవరకు ఇబ్బందికరంగా మారుతున్నటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ గారు విశ్లేషించాలి. నేను మాట్లాడిన తర్వాత ఆయన చెప్తే నేను సంతోషిస్తా. రైట్, ఖచ్చితంగా ఆయన వర్షం కూడా తెలుసుకుందాం. అంటే ముందు పార్టీలో ఉన్నటువంటి అంశాలుగా అంతర్గతంగా జరుగుతున్న మీ ద్వారా విందామని అదే చెప్తున్నాను. నేను మాట్లాడేటువంటి అంశం మీద ఆయన నిర్మోహమాటంగా మాట్లాడొచ్చు. కాళేశ్వరానికి సంబంధించినంత వరకు విచారణ ఏదైతే ఉందో అవినీతి మీద ఉందా, దాని సాంకేతిక లోపాల మీద ఉందా అనేది రామ్మోహన్ గారు చెప్పాలి. విశ్లేషకులు రామ్మోహన్ గారు చెప్పాలా. రైట్, అవినీతి జరగలేదని ఎవరు అనడం లేదు, బ్రహ్మాండమైన అవినీతి జరిగింది. మీరు దాచకపోయినా కూడా ఒక సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంట్లో 200 కోట్లు, ఈఎన్సీ ఇంట్లో 500 కోట్లు. మరి కేసీఆర్కు సంబంధించినటువంటిది కానీ హరీష్ రావు కానీ వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి అనేది మనం ఆలోచించాలి. కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ రెఫరెన్స్ ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన ఎంక్వైరీ ఇచ్చినాడో, నాకున్న సమాచారం మేరకు రామ్మోహన్ గారు మీ దీని మీద మాట్లాడాలా. అవినీతికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ఉందా, అట్లాంటి ప్రశ్నలు అడిగినాడా జడ్జి, జస్టిస్ ఎవరైతే ఉన్నారో కమిషన్ అడగలేదా అనేది నాకు తెలిసినంత వరకు అడగలే. ఆ ప్రాజెక్ట్ అక్కడ ఎందుకు కట్టారు, దీన్ని ఎవరు నిర్ణయించినారు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, నిధుల విడుదలలో కీలకంగా ఆ ప్రశ్నలు కూడా వచ్చినట్లు మనకు సమాచారం. నేను అంటున్నది మిత్రమా, ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంది, సాంకేతిక లోపాల గురించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్న తప్ప అవినీతి జరిగిందా అని జడ్జి ఎవరినైనా అడిగినాడా ఇంతవరకు? నాకు తెలిసినంత వరకు అడగలే. మరి ఆ సమస్య గురించి ఈటల రాజేందర్ గారు చెప్పాల్సిన అవసరం రాదు కదా.
ప్రాజెక్టు మంచిదని చెప్తున్నాడు. సరే, కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు, అది వేరే సంగతి. కాబట్టి బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్న దాంట్లో అవినీతి అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఆ అవినీతి కోణంలో ఎంక్వైరీ